యా ఓకే గైస్. సో మనము లాస్ట్ 3 days బేసిక్ క్లాస్ ఏమైతే జరిగాయో వాటి మీద ఒక రివ్యూ మార్క్ టెస్ట్ అనేది ఈరోజు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐ థింక్ 3 days జరిగిన బేసిక్ క్లాసెస్ అన్నీ సక్రమంగా మీరు చదివారనుకుంటున్నాను. సో అదేవిధంగా ఆ 3 days బేసిక్ క్లాస్ మీద మనము ఒక మార్క్ టెస్ట్ అనేది నేను తీసుకుంటాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా ఒక 5 వాటికి ఆన్సర్ చెప్పాలి. సో నేను పర్టికులర్స్ ఇస్తాను, దానికి గ్రూప్ ఏమొస్తుంది, ఓచర్ కీ ఏమొస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేసి నాకు చెప్పాలి. ఈచ్ పర్సన్ 5 ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మ్యాక్సిమం ఒక 40 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. సో మీరు వాటిని చెప్పాలి. ఓకేనా? సో ఇంకా రిమైనింగ్ ఉన్న డౌట్స్ కూడా నేను క్లియర్ఫై చేస్తాను టుడే. ఓకే డన్. యా సో చూడండి, ఇక్కడ పర్టికులర్స్ ఇవే మీకు జనరల్ ఎంట్రీస్ అనుకోండి. ఓకే, వీటన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి ఈరోజు. ఓకే, సో నేను ఎవరైతే చెప్తానో వాళ్ళు నాకు ఆన్సర్ చెప్పండి. ఓకేనా? సో మహేశ్వరి గారు మీరు రెడీనా? యా ఓకే అండి. సో ఇప్పుడు క్యాపిటల్ అంటే మనకి గ్రూప్ ఏమొస్తుంది, ఓచర్ టైప్ ఏమొస్తుంది. సో క్యాపిటల్ అనేది గ్రూప్ మనకి ఏమొస్తుంది చెప్పాలి. క్యాపిటల్ అనేది బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అయితే ఏ ఫంక్షన్ కి తీసుకోవాలి, ఓకే, అదే ఎక్స్పెన్స్ అయితే ఏ ఫంక్షన్ కి తీసుకోవాలని చెప్పండి. ఓకే డన్, చెప్పండి ఆన్సర్ చెప్పండి. క్యాపిటల్ ఇస్ ఎ గ్రూప్. ఓకే వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? క్యాపిటల్ మనకి ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? ఇన్కమ్ F6 సార్. వెరీ గుడ్. సో F6 తీసుకోవాలి, ఎందుకంటే అది మన బిజినెస్ కి ఇన్కమ్ కాబట్టి. ఓకే, ఓనర్ అనేవాడు బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి. సో ఓనర్ పేరే క్యాపిటల్ కాబట్టి. ఓకే డన్, వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే బిజినెస్ పెట్టారు, బాగుంది. బిజినెస్ పెట్టిన తర్వాత మన బిజినెస్ కావాల్సిన కొంత స్టాక్ కానీ గూడ్స్ కానీ అవుట్ సైడ్ నుంచి మనం పర్చేజ్ చేసుకుంటాం. సో పర్చేజ్ కి గ్రూప్ ఏమొస్తుంది, పర్చేజ్ కి ఓచర్ టైప్ కీస్ ఏమొస్తుంది చెప్పండి. పర్చేజ్ కి పర్చేజ్ సార్ గ్రూప్. వెరీ గుడ్. పర్చేజ్ కి వచ్చి F9 సార్. F9 వెరీ గుడ్ అంటే 9. ఓకే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. మీకు కావాల్సిన సరుకుని పర్చేజ్ చేస్తున్నారు, బాగుంది. దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేసుకుంటున్నారు. కాబట్టి గ్రూప్ ఏమొస్తుంది, ఓచర్ టైప్ ఏమొస్తుంది? సేల్స్ కి సేల్స్ సార్. ఓకే వెరీ గుడ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? సేల్స్ వచ్చి F8 సార్. F8 వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే గుడ్. తర్వాత సో మీరు ఏం చేశారంటే ఒక పార్టీ దగ్గర వెళ్ళి 50,000 సరుకు కొన్నారు. సో కొన్నప్పుడు ఓకే కొన్నప్పుడు 30,000 ఇచ్చారు, 20,000 ఏమి ఇవ్వలేదు మీరు. సో వాడు మీరు ఇవ్వద్దులే అని చెప్పాడు. సో అది మీకు ఏమవుతుంది? డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. ఓకే, 50,000 సరుకు ఉంటే నువ్వు ఇచ్చింది 30,000, 30,000 ఇచ్చి సెటిల్ ద బిల్ అన్నాడు. ఇంకా రిమైనింగ్ 20,000 నీకు డిస్కౌంట్ రిసీవ్డ్ కింద చూపెట్టుకుంటావు. ఓకే, అది నీ బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? అండర్ గ్రూప్ ఏమొస్తుంది? యా ఏం ఇన్కమ్ వస్తుంది? డిస్కౌంట్ రిసీవ్డ్. రిసీవ్డ్ అన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్. వెరీ గుడ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఇన్కమ్స్ అన్ని F6 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత ఫర్నిచర్ ఫర్నిచర్ క్యాష్ కే పర్చేజ్ చేయనట్టు ఊహించుకోవాలి. అంటే గ్రూప్ ఏమొస్తుంది, ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. ఫంక్షన్ కి ఫర్నిచర్ పర్చేస్ చేస్తున్నామంటే F9. ఒక అసెట్ ని క్యాష్, ఒక అసెట్ ని పర్చేజ్ చేస్తే F5 సార్. ఓకే వెరీ గుడ్, F5 వస్తుంది. F5 వెరీ గుడ్. సో తర్వాత మెషినరీ ఇదేమొస్తుంది? మిషనరీ ఫిక్స్డ్ అసెట్ సార్. ఓకే వెరీ గుడ్. ఫంక్షన్ కి F5. సో తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది, ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఫ్యాక్టరీ రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ రెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి
అసెట్ గా ఫ్యాక్టరీకి సంబంధించి ఏమొస్తుంది? చెప్పండి. ఫ్యాక్టరీకి సంబంధించి ఏమొస్తుంది? ఫ్యాక్టరీ రెంట్ పే చేస్తుంది. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? రెంట్ పే చేస్తుంది. F5 సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్. ఇది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ F5. వెరీ గుడ్. తర్వాత పర్చేజ్ రిటర్న్ ఏమి తీసుకోవాలి? పర్చేజ్ ఫంక్షన్ కి ఏమొస్తుంది? F7. వెరీ గుడ్. తర్వాత డిప్రిషియేషన్ డైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్ కి ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్ F6 సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ F5. ఓకే ఓకే అండి, గుడ్, బాగా చెప్పారు. సో నెక్స్ట్ సోనీ డ్రాయింగ్స్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? ఫంక్షన్ కి ఏమొస్తుంది? డ్రాయింగ్స్ క్యాపిటల్ సార్. వెరీ గుడ్. ఫంక్షన్ కి F5 సార్. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. డైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్ కి F6 సార్. వెరీ గుడ్. కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. వెరీ గుడ్. ఫంక్షన్ కి F6 సార్. వెరీ గుడ్. మెషినరీ ఫిక్స్డ్ అసెట్ సార్. వెరీ గుడ్. ఫంక్షన్ కి F5 సార్. సూపర్. సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఫంక్షన్ కి F5 సార్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్ అంటే కరెంట్ లయబిలిటీ సార్. కరెంట్ అసెట్ ప్రీపెయిడ్. సో F5. రెమ్యునరేషన్ అంటే సార్. సో ఇప్పుడు ఎంప్లాయీస్ ఏం చేస్తారు? శాలరీస్ తీసుకుంటారు. ఓనర్స్, సార్. డైరెక్టర్స్, సినిమా హీరోస్ వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఓకే, ఓనర్స్ ఎప్పుడు కూడా శాలరీస్ తీసుకోరు, బిజినెస్ నుంచి రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటారు. వాళ్ళకంటూ అది ఒక పేరు. ఓకే, సో కాబట్టి అది బిజినెస్ కూడా ఎక్స్పెన్సే. F5. తర్వాత టెలిబిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. వెరీ గుడ్. ఫంక్షన్ కి F5 సార్. ఓకే. సేల్స్ సేల్స్ సార్. ఫంక్షన్ కి F8 సార్. సూపర్. క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి F5 సార్. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఓకే, విజయ్ గారు మీరు రెడీనా? రెడీ. యా. మిస్లెన్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్. ఫంక్షన్ కి F5. కన్వేయన్స్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి F5. ఓకే, గుడ్. గోడౌన్ రెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్. ఫంక్షన్ కి F5. ఓకే, వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. Function ఇండైరెక్ట్ key? ఇన్కమ్. F6. F6. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి F5. F5. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి F5. F5. తర్వాత సేల్స్ రిటర్న్
Sales returns Sales F7. F7. Sales account. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ Indirect expense. ఫంక్షన్కి F5. రిపేర్స్ Repairs indirect expense. ఫంక్షన్కి F5. క్యారేజ్ అవుట్వర్డ్స్ Carries outwards indirect expense. ఓకే ఫంక్షన్కి F5. ఓకే వెరీ గుడ్. గాయత్రి గారు మీరు రెడీనా? హలో గాయత్రి గారు. Ready, sir. యా Ready, sir. యా రెంట్ రిసీవ్డ్ Indirect income. F6. వెరీ గుడ్. ఫంక్షన్కి ఓకే ఇన్వెస్ట్మెంట్ Loans and advances. ఫంక్షన్కి F5 ఎలక్ట్రిసిటీ బిల్ Indirect expense. ఫంక్షన్కి F5. ఓకే డెలివరీ చార్జెస్ రిసీవ్డ్ Indirect income. డైరెక్ట్ F6. ఇన్కమ్ F6. సో ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్ Direct income. F6. F6. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ Indirect expenses. F5. ఫంక్షన్కి F5. స్టేషనరీ Indirect expenses. ఫంక్షన్కి F5. 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 బిల్డింగ్ Fixed asset. F5. ఆఫీస్ ఎక్విప్మెంట్ Current fixed asset. పెట్టి క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ Cash. కరెంట్ అసెట్స్. ఓకే సో F4. ఓకే గుడ్, బాగా చెప్పారు. సో ఈ విధంగా ఇవన్నీ జస్ట్ పర్టికులర్స్ చూస్తానే ఇది పలానా గ్రూపు పలానా వోచర్ ఎంట్రీ అని మన నోటితోనే చెప్పగలిగే కెపాసిటీకి వచ్చేసారు. సో వెరీ గుడ్, బాగా చెప్పారు. ఓకే ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనం జాబ్స్కి ఎక్కడికైనా వెళ్ళినా కూడా 100% మనకి సక్సెస్ అవుతాం. ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామంటే అది నోటికి వచ్చేసేయాలి. ఓకే, తడపడాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఆ విధంగా మనం ఇదైతేనే మనకి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో బాగా చెప్పారు, అందరూ కూడా బాగా చెప్పారు. ఎక్సలెంట్. ఓకే, సో ఇప్పుడు మీకు ఏవైతే కొన్ని ఎంట్రీస్ కన్ఫ్యూజన్గా ఉన్నాయో అవి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఎందుకు కన్ఫ్యూజ్ వస్తుంది అనేది క్లియర్గా నేను చెప్తాను. మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందని క్లారిటీ ఇస్తాను ఇప్పుడు. ఓకే 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 మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే కొన్ని జనరల్ ఎంట్రీస్: క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పే టు యువర్ బ్యాంక్. ఓకే, సో వీటన్నిటికీ ఎందుకు డిఫరెన్స్ వస్తుంది, ఏది పేమెంట్ అవుతుంది, ఏది ఇన్కమ్ అవుతుంది అనేది మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇది మీరే కాదు, ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉంటారు.
వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదాం. ఓకే, సో ఇది నా బిజినెస్, నేను ఓనర్ని, నా పేరు లోకేష్. ఓకే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలి కాబట్టి, అంటే నేనంటే బిజినెస్ అని. ఎప్పటికైనా బిజినెస్ వేరు, ఓనర్ వేరు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలి అంటే నా బిజినెస్ దగ్గర డబ్బులు ఉండాలి. సో నా బిజినెస్ దగ్గర డబ్బులు లేదు, నేను ఓనర్ని కదా, ఓనర్ పేరేంటి? లోకేష్. సో బిజినెస్కి ఓనరే అప్పుగా ఇస్తున్నాడు కాబట్టి, బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంటుంది కాబట్టి, ఓనర్ కంటూ ఒక పేరు, దాన్ని క్యాపిటల్ అంటారు. ఓనర్ పేరే క్యాపిటల్. ఇప్పుడు ఓనరే బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చాడు, 1 lakh డబ్బులు ఇవ్వడం జరిగింది. ఓకే, ఓనర్ బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు బిజినెస్కి డబ్బులు వచ్చింది అంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్స్ అది చెప్పండి? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? ఓకే, డన్. ఓకే, ఇప్పుడు బిజినెస్కి ఓనరు 1 lakh డబ్బులు ఇచ్చాడు, అది మీకు అర్థమైంది. ఇప్పుడు బిజినెస్ 1 year 2 years ఉపయోగించుకొని ఇదే 1 lakh ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. సో ఈ 1 lakhకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ 1,50,000 ఇచ్చాడు, అంటే 50,000 ఇంట్రెస్ట్ పడింది. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. సో 1 lakh బిజినెస్కి ఓనర్ అప్పు ఇచ్చాడు కాబట్టి ఆ 1 lakh 2 yearsకి 1,50,000 అయింది, అంటే 50,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. ఏ దాని మీద పడిందంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అది నీ బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా చెప్పండి? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 అంతే కదా. సో ఓనరు 1 lakh ఇచ్చాడు బిజినెస్కి, బిజినెస్ ఏం చేసింది? 1,50,000 ఇచ్చింది, అంటే ఏంటి? 50,000 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చింది కాబట్టి అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా అంటే ఎక్స్పెన్స్ అంటే F5. ఓకే, క్లియరా? ఆ రెండు అర్థమైనాయా? కన్ఫ్యూజన్ ఉందా? అర్థమైంది కదా. ఓకే, డన్. నెక్స్ట్ డ్రాయింగ్స్. నేనేం చెప్పాను? ఓనర్ అనేవాడు బిజినెస్కి 1 lakh డబ్బులు ఇచ్చాడు అని చెప్పాను. సో ఓనర్కి ఏదో పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ అవసరమైంది. అప్పుడు ఓనర్ ఏం చేశాడు? బిజినెస్ నుంచి ఒక 50,000 తీసుకున్నాడు. 50,000 బిజినెస్ నుంచి తీసుకున్నాడు. ఓనరే తీసుకున్నాడు కాబట్టి ఓనర్ పేరు ఏం రాసుకోవాలి? డ్రాయింగ్స్ అని రాసుకోవాలి. అవి ఓనర్కి మాత్రమే యూనిక్ నేమ్. క్యాపిటల్ డ్రాయింగ్స్ అనేది ఓనర్కి మాత్రమే ఆ నేమ్స్. ఈ 1 lakh నుంచి ఓనరు తన పర్సనల్ యూజ్ కోసం 50,000 తీసుకున్నాడు. ఓనరే తీసుకున్నాడు కాబట్టి ఓనర్ పేరుకు బదులు డ్రాయింగ్స్ అని రాసుకున్నాం. ఇప్పుడు బిజినెస్ నుంచి లక్షలో 50,000 తీసుకున్నాడంటే అది నీ బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు ఓనరు తన పర్సనల్ యూజ్ కోసం బిజినెస్ నుంచి 50,000 తీసుకున్నాడు, బాగుంది. ఓనరు ఆ అమౌంట్ని 5-6 నెలలు ఉపయోగించుకొని ఓనర్ మళ్ళీ బిజినెస్కి 50,000 ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో ఓనర్ ఏం చేయాలి? ఆ 50,000కి వడ్డీతో కలిపి 70,000 ఇచ్చాడు బిజినెస్కి, అంటే 20,000 ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అది నీ బిజినెస్కి ఏ దాని మీద వచ్చింది? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇదంతా ఒకటే ఓడే. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఒకటే ఓడే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని ఒకటే ఓడే. ఓకే, ఆ 70,000 వచ్చింది కాబట్టి అది నీ బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే F6. ఓకే, క్లియరా? ఈ రెండు క్లియరా? ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. నీ బిజినెస్లో కాకుండా నువ్వు వేరే వాళ్ళ బిజినెస్లో ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసావు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది నీ బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే F5. ఓకే, 50,000 పెట్టాం, ఆ 50,000 2 లక్షలు అయింది, 2 లక్షలు వచ్చింది.
ఆ 50,000కి 2 లక్షలు అంటే 1,50,000 ఎక్స్ట్రా వచ్చింది. 50,000కి 1,50,000 ఇంకా ఎక్స్ట్రానే వచ్చింది. అంటే అది నీ బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఏ దాని మీద వచ్చింది? ఇంట్రెస్ట్ ఆన్ Income. ఇన్వెస్ట్మెంట్. నువ్వు వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసావు, దాని మీద 1,50,000 ఎక్స్ట్రా వచ్చింది. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది నీ బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే F6. 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 ఓకే, సార్ ఇన్వెస్ట్మెంట్ ఏ గ్రూప్ సార్ అది? అండర్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు నీ బిజినెస్కు డబ్బు అవసరమైంది. ఓకే, నీ బిజినెస్ ఏం చేస్తుంది? మార్కెట్లో ఇచ్చేవాళ్ళు బ్యాంకులు ఉంటాయి, పర్సన్స్ ఉంటారు, తర్వాత సేట్లు ఉంటారు. ఓకే, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, రకరకాల పర్సన్స్ ఉంటారు మార్కెట్లో. వాళ్ళ దగ్గర నుంచి మన బిజినెస్ అప్పుగా కొంత అమౌంట్ తీసుకుంది. ఒక 70,000 అప్పు తీసుకుంది అవుట్ సైడ్ నుంచి. 70,000 అనేది అమౌంట్ అవుట్ సైడ్ నుంచి అప్పు తెచ్చుకుంది. ఓకే, తెచ్చుకుంది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మన బిజినెస్కి ఇస్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మన బిజినెస్కి డబ్బులు ఇస్తుంది అంటే అది మన బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్. ఓకే F6. ఓకే, F6 తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు 70,000 అప్పు తీసుకున్న తర్వాత సో నువ్వు బిజినెస్ 2-3 సంవత్సరాలు ఉపయోగించుకొని అదే 70,000 బిజినెస్కి ఇస్తే అదే అమౌంట్ బ్యాంక్కి ఇస్తే ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు కదా. నువ్వు నెల ఇంట్రెస్ట్ కట్టాలి కదా. ఆ 70,000కి ఏమైంది? 1,00,000 రూపాయలు అయింది. ఆ 70,000 కాస్త 1,00,000 రూపాయలు అయింది. సో అది నీ బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. ఎక్స్పెన్స్ అంటే F5. దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటారు. ఓకే, తర్వాత మన బిజినెస్సే పలానా ఎక్స్ అనే వైకి కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చింది. ఇక్కడ రావాలి, సారీ. ఓకే, ఇక్కడ మన బిజినెస్ ఏం చేసిందంటే హెచ్డిఎఫ్సి వాళ్ళకు లోన్ ఇచ్చింది. ఇప్పుడు అంబానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే బ్యాంకులకు లోన్లు ఇస్తారు, వాళ్ళే గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తారు, అంత డబ్బులు ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకులకు లోన్ ఇచ్చారు. అంటే మన బిజినెస్ వేరే వాళ్ళకు లోన్ ఇచ్చింది బ్యాంక్కి ఒక 50,000. సో అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? వాళ్ళు ఇచ్చేంత వరకు, వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు అది ఎక్స్పెన్స్ అవుతుంది. సో తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాత 50,000 తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? కొద్ది రోజుల తర్వాత మనకు డబ్బులు ఇచ్చారు, అది 1,00,000 రూపాయలు అయింది. అది మన బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్. ఇన్కమ్ అంటే F6. ఇలా అండి, ఇలాగా మీకు ఏవైతే కన్ఫ్యూజన్ ఉంటాయో ఆ ఎంట్రీస్ అని నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ఎంట్రీస్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఆ రెండు లాస్ట్ రెండు ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు మన బిజినెస్ అమ్మా, మన బిజినెస్ ఆ, సార్. బ్యాంకులకైనా లోన్ ఇవ్వచ్చు, పర్సన్స్కైనా లోన్ ఇవ్వచ్చు, ఇండస్ట్రీస్కైనా లోన్ ఇవ్వచ్చు, కంపెనీస్కైనా లోన్ ఇవ్వచ్చు. మనం ఇస్తున్నాం అంటే మన దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. సో బయటికి వెళ్తుంది కాబట్టి ఆ డబ్బులు మనకి రిటర్న్ వచ్చేంత వరకు అది మనకేమవుతుంది? పే ఎక్స్పెన్స్ అవుతుంది. కాబట్టి F5 తీసుకున్నాం. వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు 1 yearకో 2 yearsకో మనకు డబ్బులు పే చేస్తారు. సో అప్పుడు ఏంటి? మన బిజినెస్కి ఇన్కమ్ F6. అమౌంట్ టోటల్ అమౌంట్తో సహా వడ్డీతో సహా కడతారు. సో అది మన బిజినెస్కి F6 అవుతుంది. ఓకే, సో అది ఓకే సార్. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీ డౌట్స్? ఏం లేదు సార్. అర్థమయ్యామా? ఎవరికైనా ఎనీ డౌట్స్? సోనీ అండ్ మహేశ్వరి, విజయ గారు, గాయత్రి, యా క్లియర్గా? యా, బేసిక్స్ అంటే ఇలా ఉంటాయి.